యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 1వ నంబర్ పుట్టిన వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అంటే 2 + 2 + 6 యాడ్ చేస్తే వచ్చి 10. 10 అంటే 1. 1 అంటే సూర్యుడు. మీరు పుట్టిండే డేట్ ఏమి? 1, 10, 19, 28 అది కూడా సూర్యుడే. సో మీరు సూర్యుని ఒక క్యారెక్టర్ మేనరిజం ఉండే ఆ సూర్యుని ఆధిక్యంలో పుట్టున్నారు. నంబరు కూడాను ఈ సంవత్సరం నంబర్ వచ్చి 2026 1. జాక్ పాట్ ఈ సంవత్సరం అనుకోండి, 100కి 100% బాగుంటుంది. 95 అని పెట్టుకోండి. ఓకే, ఒక 5% ఏదైనా కాస్త ఉండాలి కదా అలా ఇలా. సో ఏమి ప్లస్ పాయింట్స్ అని చూస్తే సూర్యుడు ఎలా ఈ విశ్వానికి అత్యవసరం, చాలా ప్రాముఖ్యత వహించిన ఒక గ్రహం. సూర్యుడు లేదంటే విశ్వమే లేదు. వితౌట్ సన్ నథింగ్ ఈజ్ స్టేబుల్ అన్నమాట. ఇండిపెండెంట్ గ్రహము. మీరు అలాగే చాలా ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉండాలి, స్వయం కృషితో ఎదగాలి. ఇంకొకరికి వచ్చి సలాం కొట్టేది అసలు నచ్చదు. ఇంకొకరికి లొంగిపోవాలి అంటే ప్రాణమే వదిలేస్తామా అనే మాదిరిగా ఉంటుంది, కానీ లొంగిపోవడం రాదు. ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉండే మిమ్మల్ని ఎంతోమంది అపార్థాలు చేసుకొని, లేదప్పా ఆయన హెడ్లాంగు, ఆయనకు అహంకారము, ఆయనకి దురాశ, ఆయన చెప్పే మాట మేము వినాలి, అలా అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఎక్కువగా. దానివల్ల ఏమవుతుంది, మీకు కలగాల్సిన అదృష్టాలన్నీ ఒక్కొక్కటి పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ 2024, 25 అయ్యింది. ఈ సంవత్సరం వదులుకోకండి. ఈ సంవత్సరం మీకు జాక్పాట్ అని చెప్పున్నాను. దానివల్ల మీరు ఈ సంవత్సరం ఏమి ప్రయత్నాలు చేయాలి అనుకున్నారో, చేసి కష్టాలు అనుభవించినారో, ఫలితాంశం దొరకకుండా ఈ సంవత్సరం అలా కాదు. మీరు 10% ప్రయత్నం చేస్తే రెట్టింపు 20% మీకు లాభం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సంవత్సరాన్ని వదులుకోకండి. 12 నెలలు గోల్డెన్ మంత్స్, 12 మంత్స్ గోల్డెన్ ఇయర్ 2026 మీకు చేయండి అన్ని వర్కులు. ఓకే, దాంట్లో ఎక్కువగా ప్రభుత్వం ఉద్యోగం కొరకు ఎవరెవరు ప్లాన్ చేస్తుంటారో, గురూజీ సబ్ ఇన్స్పెక్టర్కి రాసినాను, ఇన్స్పెక్టర్కి రాసినాను, ఏదో స్టేట్ లెవెల్లో ఒక ఆఫీసర్కి రాసినాను, ఐఏఎస్కి ట్రై చేస్తున్నాను, దొరకలే గురువుగారు, చాలా కష్టం, 5 మార్కుల్లో పోయింది, 10 మార్కుల్లో పోయింది అన్నారు కదా, వాళ్ళంతా ఇప్పుడు ట్రై చేయండి, మంచి విషయాలు దొరుకుతుంది మీకు. ప్రభుత్వం ఉద్యోగం మంచి ఛాన్సెస్ ఉంది. అలా 100కి అవుట్ ఆఫ్ 90% ప్రభుత్వం ఉద్యోగం కోసం, ఏ ఉద్యోగమే కావచ్చు, కానిస్టేబుల్ టు కమిషనర్, ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ప్రొఫెసర్ ప్రమోషన్ దాకా అన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది. సో కార్పొరేటర్ టు సెంట్రల్ మినిట్స్, పొలిటీషియన్స్కి అంతే మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది. సో ప్రభుత్వం ఉద్యోగంలో ఉండే వాళ్ళకంతా జాక్పాట్ అంటే తప్పదు, చాలా పవర్ఫుల్. దానికోసం ప్రైవేట్ సెక్టర్లో మంచిది కాదు అని కాదు, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కూడాను ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ మంచి చోట్ల ఉంటుంది. అదే మాదిరిగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కూడాను ట్రాన్స్ఫర్స్, వాళ్ళు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్. ఏదైనా ప్రభుత్వంలో మీకు ఎవరైనా ఎంక్వైరీలు ఏదైనా కోర్టుకి ఏదైనా క్వైరీ కూర్చోబెట్టినారో, మీకు ఏదైనా నోటీస్ ఇచ్చున్నారో, అవన్నీ కోర్టు కేసు వ్యాజ్యాలు ఉంటే ఈ సంవత్సరం పోయి మీరు దాన్ని కొట్టేయచ్చు, అవన్నీ కూడాను స్క్వాష్ చేసి పడేయచ్చు. ఈ సంవత్సరం అంత ఫేవరబుల్గా ఉంది మీకు. బిజినెస్ పీపుల్కి మంచి సక్సెస్ ఉంది. అన్ని తరపున బిజినెస్ పీపుల్, కాయగూరను అమ్మే వాళ్ళ నుంచి పట్టి బంగారు అమ్మే వరకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, ఫినాన్సర్స్కి, ఆల్ ప్రొఫెషన్స్, వన్ బార్న్ పీపుల్కి 2026 విల్ బి ద జాక్పాట్ ఇయర్. ఎంతోమంది అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారు, వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు, స్థలం కొనొచ్చు, స్థలం కొని ఇల్లు కట్టుకోవచ్చు, కట్టిండే ఇల్లు విల్లాలు కొనొచ్చు, ఫ్లాట్లు కొనొచ్చు. సో ఇవన్నీ యోగాలు. కొత్త వెహికల్ కొనే యోగాలు ఉన్నాయి.
సో చాలా పవర్ఫుల్ అన్న ఒక ఇయర్. ఈ ఇయర్ని మీరు ఎంతవరకు ఈ 12 మంత్స్ వాడుకుంటారో అంత మంచిది. మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ సంవత్సరం వేసేయండి. మీకేం ప్రాబ్లం ఉన్నానో సాల్వ్ అవుతుంది. పెళ్లి సంబంధాల గురించి ఎవరెవరు ఆలోచిస్తారో వాళ్ళకంతా పెళ్లి జరిగే యోగాలు ఉంది ఈ సంవత్సరం. పిల్లల గురించి, సంతానం గురించి ఆలోచన చేస్తుంటారు. 3 ఇయర్స్గా ట్రై చేస్తున్నాం గురూజీ, డాక్టర్ ఏమీ ప్రాబ్లం లేదు అన్నారు, ఏం చేసేది తెలియదు అని. ఈ సంవత్సరం మీకు న్యాచురల్గా కూడాను సంతానం కలిగే యోగం ఉంది. కొందరు ఆల్రెడీ 45 నియరింగ్ 50s అంతా 45 అంతా ఉంటారు. వాళ్ళకంతా మిడిల్ ఏజ్లో వచ్చి పిల్లలు కలిగేది కష్టం. ఐవీఎఫ్ చేసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. దాన్ని ట్రై చేయాలంటే డబ్బు అవుతుంది, ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది అనుకుని మరి ఉంటారు. ఈ సంవత్సరం ట్రై చేయండి, అది కూడా మంచిదవుతుంది. సో ఇవన్నీ కూడాను చాలా పవర్ఫుల్ అయిన విషయాలు. సో 95% బాగుంది అన్నాను. ఒక 5% ఏం ప్రాబ్లం రావచ్చు అంటే, నార్మల్లీ మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, కమాండింగ్ నేచర్. దానివల్ల ఏమంటారు, ఇంట్లో వచ్చి నువ్వు ఇది చేయి అది చేయి అనే మరి ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కువ పెట్టేటప్పుడు పిల్లలతో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కాస్త ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఎంత కమాండింగ్ నేచర్ ఉందో పాలిష్డ్ వేలో పోతే, మా నాన్న ప్రిన్సిపల్ మనిషి, మా అమ్మ ప్రిన్సిపల్ మనిషి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు, బట్ చాలా జోవియల్గా ఉంటారు అనే మాదిరిగా రావాలి. అది చేసుకోవాలి. రెండోదిగా వర్క్ నేచర్లను, వర్క్ ప్లేస్లను అంతే చాలా హార్ష్గా బిహేవ్ చేసేది తగ్గించుకోవాలి. స్ట్రిక్ట్ ఉండాలి, బట్ కొంచెం హార్ష్గా ఒక వర్డ్ చెప్పేసినామంటే పోయింది కథ. ఎందుకంటే సొసైటీలో అందరూ ఏమే వాళ్ళకి చెప్పినా, అడ్వైస్ చేసినా అది ఒక మాదిరిగా కమాండింగ్గా ఉండకూడదు, ఒక సజెస్టివ్ లాగా ఉండాలి. అలా చేసుకునేది చాలా చాలా మంచిది. అదే మాదిరిగా ఈ సంవత్సరం సో మీకు ఏదే ఒక నెగటివ్ విషయాలు జరగకుండా ఉండేదానికి హెల్త్ రిలేటెడ్లో ఎక్కువగా ఐ రిలేటెడ్ ట్రబుల్స్ మీకు బాధించే ప్రాబ్లమ్స్ ఉంది. దానివల్ల ఐ సంబంధమైన ప్రాబ్లం మీకు ఏమైనా ఉన్నిందంటే మీరు ఒక చెకప్ చేసుకునేది మంచిది. లేదంటే ఈ క్యాటరాక్ట్ సర్జరీ అవి ఇవి అని చెప్తారు కదా, అది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మైగ్రేన్, ఈ తలనొప్పి, కాస్త చదివితే తలనొప్పి వచ్చేది, ఇవన్నీ వస్తుంది కదా మైగ్రేన్, అలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దాన్ని సరి చేసుకోండి. దాని తప్ప దీనికన్నా ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఏదైనా మీకు సిమ్టమ్స్ వచ్చిందంటే ఒక చెకప్ చేసుకోండి. బ్లడ్ తిన్ను అని చెప్తారు, వెయిన్స్లో పోలేదు, బ్లాకేజెస్ అని చెప్తారు కదా, అలాంటి ప్రాబ్లము హార్ట్ సంబంధమైన ప్రాబ్లం వచ్చి మీకు కాస్త ప్రాబ్లం కలిగించవచ్చు. ఇది కాస్త నెగటివ్ ఉంది. దాని తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, బాగుంటారు. సో ఈ సంవత్సరం మొత్తం బాగుండాలంటే ఏం లక్కీ టిప్స్ గురువు గారు అంటే, ఈ సంవత్సరం మొత్తం 1, 10, 19, 28వ తేదీలో పుట్టినవారు బాగుండేదానికి నార్త్ని లక్కీ డైరెక్షన్గా పాటించండి. ఇంటి నుంచి బయలుదేరుతారు, ఒక 4 అడుగులు 5 అడుగులు నార్త్ డైరెక్షన్కి వెళ్ళి తర్వాత మీరు ఇంటి నుంచి బయలుదేరండి. ఒక మెయిల్, ఒక మెసేజ్ ఎవరికైనా సెండ్ చేయాలి, నార్త్ ఫేస్ చేసి సెండ్ చేయండి. ఒక జూమ్ మీటింగ్, ఒక వీడియో కాల్, కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తారంటే మీరు నార్త్ ఫేస్ చేసి కూర్చోండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఈ సంవత్సరం మొత్తం 5వ నంబర్ని లక్కీ నంబర్గా పాటించండి. ఒక అలారం పెట్టాలి, 4 గంటల 1 నిమిషము, 5 నంబర్ అయ్యింది. 9 గంటలకు బయలుదేరాలి, 9 గంటల 5 నిమిషాలు. ఒక పెట్రోల్ వేయాలి, 1000 రూపీస్కి వేసే బదులు 1400 రూపీస్. ఒక డీజిల్ వేయాలి, 4000 రూపీస్కి వేసే బదులు 4100, 5 అయ్యింది. ఒక బ్యాంక్ అకౌంట్ 5 వచ్చే మాదిరిగా, టోటల్ 5 వచ్చే మాదిరిగా చూసుకోండి. అన్ని 5 కూర్చుంటే నించుంటే 5 ఈ సంవత్సరం యూజ్ చేసి చూడండి. జాక్పాట్, లాటరీ యోగం ఉంది మీకు ఈ సంవత్సరం. దానివల్ల లాటరీ కొనుగోలు చేయండి. దానికోసం లాటరీ అంగడిలోనే కూర్చునేది కాదు, ఒక పర్సంటేజ్ దానికి ఇన్వెస్ట్ చేయండి. 100 రూపాయలు సంపాదిస్తారంటే ఒక 5 రూపాయలు పెట్టండి దానికి, లాటరీకి, ఏం ప్రాబ్లం లేదు, మంచి యోగాలు ఉంటుంది. ఏదో వెహికల్ అంతా ఎయిర్పోర్ట్లో అంతా పెద్ద పెద్ద వెహికల్ 5000, 2000 టికెట్కి అంతా అమ్ముతూ ఉంటారు, దాన్ని తీసుకోండి. ఈసారి లాటరీ పొందే యోగాలు ఉంది. దాంతోపాటు ఈ అబ్రాడ్ కంట్రీలో వీసా కోసం లాటరీ వేస్తారు. సో వీసా ఎక్స్టెన్షన్, గ్రీన్ కార్డు, దీనికంతా అప్లై చేసే వాళ్ళంతా అప్లై చేయండి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సో ఈ సంవత్సరం మొత్తం బాగుండదు. ఇంకొక లక్కీ టిప్స్, ఎక్కువగా గ్రీన్ కలర్ వాడండి ఈ సంవత్సరం. లేడీస్ అంటూ గ్రీన్ కలర్లో ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ వాడచ్చు, ఓకే. దాని తప్ప జెంట్స్ వచ్చి బాటిల్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, పిస్తా గ్రీన్, ఈ షర్ట్స్లు కొన్ని ఒక 4-5 కొని లక్కీ డేట్లో కొనేసి ఆ షర్ట్స్ని ఎక్కువగా వాడండి. చూడండి ఆ షర్ట్ ఎక్కడ వేర్ చేస్తారో అక్కడ అన్ని కూడాను సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎనీ మీటింగ్, ఎనీ ఇంటర్వ్యూ, ఎనీ బిజినెస్ అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక పచ్చ రంగుతోటి ఒక దారం తీసుకోండి, ఒక కాస్త గ్యాప్ వదిలేసి 41 నాట్స్ దానికి వేసి ఒక మహావిష్ణు టెంపుల్, ఒక బుధవారం రోజు వెంకటేశ్వర స్వామినో, రాముడో, నరసింహుడో,
కృష్ణు కృష్ణుడి టెంపుల్‌లో పెట్టి పూజ చేసి రైట్ హ్యాండ్‌కి మేల్స్, ఫీమేల్స్ లెఫ్ట్ హ్యాండ్‌కి కట్టుకోండి. ఒక 48 రోజులు ఆ దారం చేతిలో ఉన్ని. దాని తర్వాత దాన్ని దృష్టిమారిగా తీసి బయట పడేసి ఇంకొక కొత్త దారం కట్టుకోండి. చూడండి లైఫ్ ఎంత బావుంటుందని. సూపర్బ్ లైఫ్ మీదుంటది. దాని తప్ప ఇంకొక మంచి పరిహారం చెప్తాను చూడండి. కుదిరితే దక్షిణ భారతంలో ఉండేవాళ్ళు ధారాళంగా చేసుకోవచ్చు. ఒక భానువారం రోజు లేదంటే ఒక బుధవారం రోజు 5 పంచభూత శివలింగాల్ని దర్శనం చేసేది చాలా చాలా మంచిది. ఒకే రోజులో చేయొచ్చు. బట్ మంచి వెహికల్ ఏదైనా ఒక ఇన్నోవా క్రిస్టా ఇలా మరి మంచి వెహికల్ ఉండి ఫ్యామిలీనే వెళ్తారంటే ఇద్దరు డ్రైవింగ్ చేసే మాదిరిగా ఉంటే ఇంకా మంచిది. చెయ్యొచ్చు. ఒకే రోజులో చేయొచ్చు. ఒకే బుధవారం కావచ్చు, ఒకే సండే కావచ్చు దర్శనం చేయొచ్చు. లేదు మేము బస్సు, ట్రైన్‌లో వెళ్ళేవాళ్ళ గురూజీ మాకు అలాంటి వెహికల్ అంతా లేవు అంటే, నెమ్మదిగా ఒక 2 రోజుల్లో ట్రైను, బస్సు పట్టి 2 రోజుల్లో మీరు ధారాళంగా అది ఏ రోజే కావచ్చు. మీకు నచ్చిన రోజు సాటర్డే, సండే కావచ్చు. లేదా హాలిడే ఉండిందంటే బుధవారం ఏదైనా మీకు నచ్చిన రోజు ఒక 2 రోజుల్లో నెమ్మదిగా 5 శివలింగాల్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఒక్క తూరైనా చేసి చూడండి మీకు బాగుంటది. ఈ వెహికల్ పెట్టి చేసేవాళ్ళకి ఎలా ఉంటది అంటే, సాటర్డే నైటే మీరు కాళహస్తి వాయుతత్వ శివలింగాన్ని అక్కడికి పోయి అక్కడ హాల్ట్ అయిపోయాడు సాటర్డే నైట్ ఒక 10:00 హాల్ట్ అయినారంటే ఎర్లీ మార్నింగ్ 4:00 అంతా లేసి వాయుతత్వ శివలింగమైన కాళహస్తీశ్వరుని దర్శనం చేసి ఒక 4:30, 5:00 అక్కడ వదిలేసినారంటే వచ్చే దావలోనే కంచి ఏకాంబరేశ్వరుడు ఒక 7:30 అంతా దర్శనం చేసుకోవచ్చు. 8:00 అంతా దర్శనం చేసుకోవచ్చు. 2 శివలింగాలు అయిపోయింది. వాయుతత్వ శివలింగాలు కాళహస్తి, కంచి ఏకాంబరేశ్వరు వచ్చి పృథ్వీతత్వము. దాని తర్వాత అక్కడి నుంచి తిరువణామలై అరుణాచలేశ్వరుడు అక్కడ ఒక 11:00, 11:30 అంతా మీరు వచ్చేయచ్చు. అక్కడ దర్శనం చేసుకొని నెమ్మదిగా 1 గంట లోపు అక్కడ దర్శనం అయిపోతుంది. 3 శివలింగాలని దర్శనం అయినట్లయింది మధ్యాహ్నం 1 గంట లోపు. 1 గంట నుంచి 4 గంటల వరకు 4:30 వరకు ఏ గుడి తేరు. దానివల్ల అది ట్రావెల్ టైంకి పెట్టుకోండి. తిరువణామలై వదిలేస్తున్నారంటే భోజనం చేసుకొని నెమ్మదిగా తిరువణేకావల్ జంబుకేశ్వర స్వామి అది జలతత్వ శివలింగము. ఒక 4:30కి దేవస్థానం గుడి తెలుస్తారు. 5:30 అంతా జంబుకేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు జలతత్వము. దాని తర్వాత ఒక 4:30, 5 గంటలకి అక్కడ 5:30కి వదిలినారంటే చిదంబర నటరాజ ఆకాశతత్వము. ఒక 8 గంట 8:30 అంతా చేరుకోవచ్చు. అక్కడ 9 గంటల వరకు గుడి దర్శనం ఉంటుంది. 9, 9:30 దాకా దర్శనం చేసుకొని అక్కడ హాల్ట్ అయ్యి రావచ్చు. ఒకే రోజులో పంచభూత శివలింగాలను దర్శనం చేసుకునేదాన్ని కుదురుతుంది. మంచి వెహికల్ మీకు ఉన్నిందంటే ఒక 2 డ్రైవర్స్ ఉన్నారంటే అది దాంట్లో బాగుంటుంది. సో బుధవారం లేదంటే భానువారం ఇలా దర్శనం చేయండి. లేదంటే 2 దినాలు తీసుకొని మీరు ట్రాన్స్పోర్టు, ట్రైను, బస్సు ఉంది. మంచిగా ఈ దర్శనం చేసుకున్నారంటే పంచభూత శివలింగాలు పుణ్యాన్ని లభిస్తుంది. 2026 జాక్పాట్ ఇయర్‌గా ఉంటది మీకు. చేయండి. సో మీకు 2026 సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని మేము ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.